నవంబర్ 26న ఢిల్లీలో జరిగే రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు మండల కన్వీనర్ ప్రభాకర్ అన్నారు. మహాదేవ్పూర్ మండల కేంద్ర ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ మాల మహానాడు మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల రాజన్న మాట్లాడుతూ నవంబర్ 26న రాజ్యాంగం అమలైన రోజును పురస్కరించుకొని జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే రాజ్యాంగ సభను విజయవంతం చేయాలని కోరారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మాదేపూర్ మండల కేంద్రంలో చెలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏదైతే నవంబర్ 26 భారత రాజ్యాంగం అమలైన రోజుందో దాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారి సారథ్యంలో నడుస్తున్న రాజ్యాంగ హక్కుల సభకు సంబంధించిన వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని అభిమానించే ప్రతి ఒక్కరు అంబేద్కర్ అభిమానులందరూ కూడా ప్రతి ఒక్క మాల బిడ్డ కూడా దీనిలో పాల్గొని విజయవంతం చేసి మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఏవైతే అగ్రవర్ణ పార్టీలు కానీ అగ్రవర్ణ మనస్తత్వంగా ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ భారతదేశంలో ఏదైతే రాజ్యాంగం ఉందో మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇంకొక రాజ్యాంగాన్ని రాసి పూర్తి అట్టడుగు వర్గాలకు ఉన్న హక్కులను కూడా కాలు రాసే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి హక్కు ప్రతి పౌరుడి మీద ఉందని దాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్.